దేశవ్యాప్తంగా 345 రాజకీయ పార్టీలకు ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. రాజకీయ పార్టీగా నమోదై ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలపై ఎన్నికల సంఘం కొరడా జల్పించింది. 2019 నుంచి ఇప్పటి వరకు 6 ఏళ్లలో ఒక్క ఎన్నికల్లోనూ పోటీ చేయని 345 గుర్తింపు లేని రాజకీయ పార్టీలను గుర్తించి వాటిని డీలిస్ట్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. రిజిస్టర్ చేసి అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్గా ఉన్న వాటికి ఆఫీసులు కూడా లేవని ఈసీ గుర్తించింది. డీలిస్ట్ చేసిన వాటిలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పార్టీలున్నాయని ఈసీ పేర్కొంది. ఎన్నికల సంఘం వద్ద దాదాపు 2800కు పైగా అన్రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ పార్టీలున్నాయి. ఒక పార్టీ గుర్తింపు పొందాలంటే సాధారణ ఎన్నికల్లో కనీసం 6% ఓట్లు సాధించాలి లేదా నిర్దిష్ట సంఖ్యలో సీట్లను గెలుచుకోవాలి. అలా కాని పక్షంలో నమోదిత గుర్తింపు లేని పార్టీలుగానే పరిగణిస్తారు.